నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మౌలమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇక్కడ ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచి పట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ కల వారికి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ భీమవరంలోనే కాదు, కొత్తగా తాడేపల్లిగూడెంలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. దగ్గరగా ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి. ఈ రోజు అయితే మనం జయమౌనిక గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మవారిని చూసేద్దాం, పదండి. సో ఇప్పుడైతే మనం జయమౌనిక గారి ఇంటి ముందు ఉన్నాము. ఇక్కడ వెల్కమ్తో పువ్వులతో వెల్కమ్ చెప్పారు. చాలా బాగా డెకరేట్ చేశారు. గుమ్మం కూడా మొత్తం చుట్టూ గ్రీనరీ, ఎక్కడ చూసినా చెట్లు కనిపిస్తున్నాయి వీళ్ళ ఇంట్లో. సో లోపలికి వెళ్దాం, పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మౌలమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే జయమౌనిక గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. BCN ని మీ ఇంటికి ఇన్వైట్ చేసేసారు వరలక్ష్మి వ్రతానికి. మేము వచ్చేసాం, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. అవునా, ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, అనుకోకుండా నిన్న సడన్ గా ఫిక్స్ అయ్యింది ప్రోగ్రామ్. అవునా, చాలా హడావిడిగా ప్లాన్ చేసుకున్నాం అంతా. అవునా, వీళ్ళందరూ ఎవరండి? మొత్తం నా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, నైబర్స్ ఉన్నారు. ఓకే ఓకే, అందరినీ గ్యాదర్ చేశారా? అనుకోకుండా అందరినీ స్పీడ్ గా గ్యాదర్ చేసాం. అవునా, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years అవుతుంది. 10 years అవుతుందా? ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు, ఎలక్ట్రికల్ అండ్ సోలార్ వర్క్స్. ఓకే ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక బాబు. తను ఏం చేస్తున్నాడు? 4th class చదువుతున్నాడు. ఓకే ఓకే, స్కూల్ కి పంపేశారా? పంపేశాను. అడిగాడు, లీవ్ కావాలమ్మా ఈ రోజు, నేను ఉంటాను ప్రోగ్రామ్ లో అని. లేదు, వెళ్ళిపోయి ఎగ్జామ్స్ అన్నాను. ఓకే ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? మా ఫ్రెండ్కి బ్యూటిషియన్, అప్పుడప్పుడు తనకి హెల్ప్ కింద శారీ డ్రాపింగ్స్ వాటికి వెళ్తూ ఉంటాను. అవునవునా, ఇంటికి రాగానే మొత్తం గ్రీనరీ ఉంది మీ ఇంట్లో. ఎక్కడ చూసినా చెట్లు, పక్షులు బాగా డెకరేట్ చేశారంటే మీకు అది ఇంట్రెస్టా లేకపోతే? మా ఫాదర్ కి బాగా ఇంట్రెస్ట్. బాగా చాలా బాగా డెకరేట్ చేశారు హౌస్ ని. ఎన్ని సంవత్సరాలు అయింది ఇంటికి వచ్చి? ఇదా ఒక 10 years అవుతుంది. న్యూ కన్స్ట్రక్షన్ ఇది, ఒక 10 years అయింది. ఓకే ఓకే ఓకే, కొత్తగా ఇంకా 2-3 years అయిందేమో అనుకున్నాను. 10 years అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. అవునా, ఓకే. అయితే ఫస్ట్ ఒకసారి వీళ్ళందరితో మాట్లాడదాం, తర్వాత మీ దగ్గరికి వస్తాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా మీరేమవుతారు తనకి? మేనత్త. ఓకే ఓకే, చెప్పండి. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం, పక్క సందులో అందరం ఇక్కడే ఉంటాం. ఓకే, గ్యాదర్ అవుతూ ఉంటారా అన్ని పండుగలకి వాటికి? మీకెంతమంది పిల్లలండి? నాకు 2 బాబులు. ఓకే, బాబులు మ్యారేజ్ అయిపోయినాయి, పిల్లలు కూడాను. కోడలు కూడా వచ్చేసారు? ఎంతమంది మనవాళ్ళు మనవరాళ్ళు? ఒక మనవరాలు, 2 మనవాళ్ళు. ఓకే, పెద్ద బాబుకు బాబు, చిన్న బాబుకు పాప. మీరు ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు?
మిషన్ కుడతాను, టైలరింగ్. టైలరింగ్ మీకే కుట్టుకుంటారా? అందరికీ అందరే కుడతాను. మాకు కుడతారా? ఓకే. ఇప్పుడు మీకు కుట్టడానికి మీ మోడల్స్ వేరు, అప్పుడు మేము కుట్టే మోడల్స్ వేరు. ఓకే, ఒకే మోడల్ కుడతారా? ఒకే మోడల్ ఏం కాదు, ఏమన్నా చూసానంటే అది పెట్టేస్తాను. కొత్త కొత్త మోడల్స్ యూట్యూబ్ లో నేర్చుకుంటారా? యూట్యూబ్ లో కాదు, మామూలుగా నా ఇదిగా కనిపెడతా ఉంటాను. యూట్యూబ్ లో చూసిన బట్టి నాకు నచ్చు. అబ్బా, మీ రూట్ సపరేట్. ఇంకా ఒకంత మనకు నచ్చదు, మనం క్రియేట్ చేసేయాలి. ఓకే అండి. ఇంకా పూజలు చేస్తూ ఉంటారా? చేస్తాం. వంటలు బాగా చేస్తారు? ఎవరు బాగా చేస్తారు? పెద్ద కోడలు బాగా చేస్తారా? రెండు కోడలు బాగా చేస్తారా? ఇద్దరు బాగానే చేస్తారు. బాగా అలవాటు అయిపోయింది. నన్ను చూసి వాళ్ళు నేర్చుకున్నారు. అబ్బా, మిమ్మల్ని చూసి నేర్చుకున్నారా? ఓకే, అంటే వాళ్ళకి రావని తర్వాత నన్ను చూసి నేర్చుకున్నారా అంటున్నారు. అత్తయ్య గారు ఎలా వండితే అలా వండాలి ఇంట్లో, మరి కోడళ్ళు వండి మరి కొడుకులు ఇష్టపడాలంటే అమ్మ ఎలా వండింది అలా వండాలి నేను కూడా అనుకుంటారు కదా. ఓకే, ఆహా, అందుకని మిమ్మల్ని చూసి మీకన్నా బాగా చేస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడైనా నా కిందే అంటారా? లేదు, అందరం సమానమే. అదే అమ్మ వండింది భర్తలు మర్చిపోకూడదు, అమ్మలా వండాలి మేము కూడా వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళు అమ్మలా వండుకోవాలని. కొంతమంది మా అమ్మ ఎప్పుడు అవుట్డేటెడ్ వంటలు వండుతుంది, నువ్వు సెపరేట్ గా కొంచెం ట్రెండీ వంటలు వండుకోవడం అంటారు కదా. నేను చెప్తాను వాళ్ళకి, తల్లిని మరిపించే విధంగా మీరు వండి పెట్టాలమ్మా మా అబ్బాయిలకి అని. తల్లిని మరిపించే విధంగా. ఓకే, మరిపించారా? మరి నేను పెట్టింది అమ్మ బాగుంది అంటారు, వాళ్ళు పెట్టింది అమ్మ చాలా బాగుంది అంటారు అని కూడా. అనాలి మరి, తప్పదు కదా. బాగున్నా బాగోపోయినా బాగుంది అనేసారు అనుకోండి, ఇంకా అక్కడితో క్లోజ్, అంతేనా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? లక్ష్మి. లక్ష్మి, ఉట్టి లక్ష్మి అనా? రామలక్ష్మి. రామలక్ష్మి గారు, మీ పేరు ఒక సినిమాలో హీరోయిన్ కి ఉంది. ఏ సినిమా అది? రంగస్థలం. నేను ఎప్పుడెప్పుడు అడుగుతానో చెప్పేదా రెడీగా ఉన్నారు. ఏడిపిస్తా ఉంటారు. అవునా? ఓకే, ఏమని నేర్పిస్తారు? సమంత నేర్పిస్తారా? చెప్పండి, పర్లేదు. ఎవరు నేర్పిస్తారు చెప్పండి? మీ హస్బెండా? 6th క్లాస్ రామలక్ష్మి అంటారు కదా. 6th క్లాస్ చదువుకుందానా? ఓకే ఓకే. మీరెంత వరకు చదువుకున్నారు? 7th వరకు చదువుకున్నారా? వావ్, ఒక క్లాస్ ఎక్కువే చదివారు సమంత కన్నా, అంతేనా? మీకెంతమంది పిల్లలు? 2 పాపలండి. 2 పాపలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద పాప యుఎస్సీలో ఉంది, చిన్న అమ్మాయి టీసీఎస్లో జాబ్ చేస్తుంది. అబ్బా, అంత పెద్ద పాపలు ఉన్నారా మీకు? పాపలు అంటే చిన్న పాపలు అనుకున్నాను నేను, ఇంకా 4th, 5th ఉంటారు అనుకున్నాను. 2 అమ్మాయిలు. ఓకే, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అవ్వలేదండి, చూడాలి. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తారు. టీవీలో ఏం చేస్తారు? సీరియల్సా? వంటల ప్రోగ్రాంలు, సీరియల్స్ అన్నీ చూస్తూ ఉంటారు. ట్రై చేస్తూ ఉంటారా ప్రోగ్రామ్స్ చూసి? చేస్తామండి. ఏదైనా సరిగ్గా కుదిరిందా? కుదిరింది. చాలా నవ్వుతూ చెప్తున్నారు, అంటే తన్నేసింది అనమాట. ఒకసారి పోతా ఉంటాయి కదా. అదే, సరిగ్గా వస్తే మీరు తింటారు, పోతే మీ ఆయనకి పెడతారు, అంతే కదా. మంచిగా వస్తేనే ఆయన పెడతాం. కెమెరా ముందు అలాగే చెప్పాలండి. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఇంకా టీవీ అయిపోద్ది, అంతేనా? పిల్లలు ఎక్కడ చోట అక్కడికి వెళ్ళిపోయారు. ఓకే, వీడియో కాల్సా? ఇంకా ప్రతిరోజు వీడియో కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటండి? నా పేరు శ్యామల అండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ ఎలక్ట్రీషియన్ చేస్తారండి. ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక పాప, బాబు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువు. బాబు 6th క్లాస్, పాప 5th క్లాస్. ఓకే ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మిషన్ కొడతానండి. ఓకే, మీ అత్తగారా? అవునండి. నేర్పేశారా? లేదు, ఫస్ట్ గానే నేర్చుకున్నాను, మ్యారేజ్ అవ్వకముందే నేర్చుకున్నాను. ఓకే, మ్యారేజ్ అవ్వకముందే నేర్చుకున్నారు. మా అత్తగారు ఏం నేర్పలేదు అంటారు? లేదండి, అంటే కొన్ని మోడల్స్ కూడా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఓకే ఓకే, కొన్ని మోడల్స్ ఆవిడ దగ్గర నేర్చుకున్నారు. ఇద్దరు మిషన్ అనేసరికి నాకు డౌట్ వచ్చింది, కొడకు నేర్పేసి. పెద్ద కొడలు? అవునండి, మా తోటి వాళ్ళు కూడా మిషన్. అంటే మిషన్ కుట్టే వాళ్ళే చేసుకున్నారా? కొంచెం టచ్ ఉన్న వాళ్ళు చేసుకున్నారు. ఇంకా సీనియర్ అయిపోయారు. అదే ఏ అత్తగారన్నా వంటలో పూజలో
ఇంట్లో నేర్పుతారు, ఈవిడ మిషన్ నేర్పుతున్నారు. అందరికీ నేర్పుతారా? అయితే వచ్చేస్తారు రేపటి నుంచి, ఓకేనా? ఓకే, మీరేం చేస్తూ ఉంటారండి ఖాళీ టైంలో? మిషన్ సాంగ్స్ ఎక్కువ వింటా ఉంటానండి. సాంగ్స్ వింటారు, అయితే సాంగ్స్ పాడతారు కూడా? లేదండి. వినడం వరకేనా? అవునండి, వినడం సాంగ్స్ పాడరా? లేదు. ఎందుకు పాడరు? మనకంత రాదండి, మనకంత రాదు. ఓన్లీ ఏంటంటే వరకే. అవునా? ఓకే. ఇంకా పూజలు అవి బాగా చేస్తూ ఉంటారా? చేస్తానండి. మీ అత్తగారు నేర్పారా పూజలు? కొంచెం కొంచెం పర్లేదండి, కొంచెం కొంచెం పర్లేదు. ఓకే, మీరు ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారండి? అవునండి, ఇలా ఫంక్షన్కి ఇలా కలుస్తూ ఉంటాం. ఫంక్షన్స్ కి కలిసి ట్రిప్లు వెళ్తూ ఉంటారా? వెళ్తామండి అప్పుడప్పుడు అలా. అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మీ అండి. పేరేంటండి? నాగభవాని అండి. నాగభవాని గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను శారీస్ బిజినెస్ చేస్తాను. శారీస్ బిజినెస్ షాప్ ఉందండి? లేదండి, ఇదివరకు మ్యాచింగ్స్ ఉండేది. ఓకే ఓకే, ఇంట్లోనే చేస్తూ ఉంటారా? ఇంట్లోనే. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? బాబు పాప. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు. ఓకే, మరి బిజినెస్ ఎలా ఉంది? ఆషాఢం ఆఫర్స్ పెట్టారా? మాకు డిస్కౌంట్ ఇస్తారా? పర్వాలేదండి. ఓకే, డిస్కౌంట్ ఇస్తారా? మా ఇస్తామంటే అందరూ వచ్చేస్తారు ఇప్పుడు. ఇంకా ఖాళీ టైంలో షాప్ చూసుకుంటూ ఉంటారా? అదే ఇంట్లోనే కదా చూసుకుంటాం. ఓకే, పూజలు చేస్తూ ఉంటారా? చేస్తాం. ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? వరలక్ష్మి వ్రతం అవన్నీ చేస్తాండి. ఓకే, అన్ని పూజలు చేసేస్తారు. క్షుద్ర పూజలు కూడా చేస్తారా? వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, నవరాత్రులు చేస్తాం. దేవిని నిలబెడతారా నవరాత్రులు? అవునండి. ఓకే, అంటే కొంతమంది బొమ్మ పెట్టుకుంటారు కదా, మీరు ఆచారం ఉందా? ఉందండి, బొమ్మ ఆచారం ఉంది. ఓకే, ఇంకా వంటలు చేస్తారా? చేస్తామండి. ఎక్కడ నేర్చుకున్నారు వంటలు? నేను మామూలు టీవీలో చూసి నేర్చుకున్నాను. చూసి నేర్చుకుంటారా? ఓకే, ఇప్పుడైతే అందరూ యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నారు, మీరు టీవీలో చూసి నేర్చుకుంటారు? అవునండి, యూట్యూబ్ లో అంటే మామూలుగా వచ్చు, ఏమన్నా కొత్త వెరైటీస్ అయితే టీవీలో చూసి నేర్చుకుంటాను. ఓకే, నేను ఒకళ్ళ దగ్గర నేర్చుకునేది ఏంటి, నాకు అన్నీ వచ్చు కదా? లేదు, వచ్చా అంటే వెరైటీ నేర్చుకోవాలి కదా. ఓకే ఓకే, ట్రై చేస్తూ ఉంటారా కొత్త కొత్త? చేస్తాను. ఎవరి మీద ప్రయోగిస్తారు? బాబాయ్ మీద అంట. బాబాయ్ మీద. ఎలా అంటే బాగుంటే బాగుందని చెప్తారు, బాగోపోతే కూడా బాగుందని చెప్తారు కొంతమంది. బాగుందంటారు. ఎందుకు దీంతో మనం పెట్టుకునేది? బాగోపోయినా సరే బాగుందని వేద్దాం. లేదు లేదు, మా అమ్మాయి బాగుంది బాగాలేదు కూడా చెప్పేస్తుంది మా అమ్మాయి. ఓకే, తనకు వచ్చా? తనకి రాదండి పెద్దగా, లైట్ గా. ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటుందా? ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? ప్రియా. ప్రియా గారు, మీ హస్బెండ్ ఎప్పుడైనా సాంగ్స్ పాడుతూ ఉంటారా మీకోసం? ఓ ప్రియా ప్రియా నేనే అడిగించి మరి అడిగి పాడించుకుంటారా? ఓకే, కొత్తగా పెళ్ళయిందా మీకు? రీసెంట్ గా అయింది. ఎన్ని నెలలు అయింది? 2 months. 2 months అయింది. ఓకే, ఇలా పెళ్ళయింది, అలా ఆషాఢం వచ్చేసింది. మళ్ళీ ఇంటికి వచ్చాక కొబ్బరికాయలు అవి కొట్టి వచ్చేసారా? మొన్న సాటర్డే. అందుకే ఇలా ఫేస్ గ్లో అవుతుంది. మళ్ళీ రేపు వస్తున్నారు. అవునా? మీ హస్బెండ్ పేరేంటి? మోహన్ కృష్ణ. మీకు సిగ్గుపడుతూ చెప్పాలి కదా. ఏమని పిలుస్తూ ఉంటారు మీరు? బుబ్బు అని పిలుస్తారు. బుబ్బా? అంటే బేబీకి స్లింగ్ వర్డ్ లో బుబ్బు. ఓకే ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే, తనేం చేస్తూ ఉంటారు? ఆయన డిజైన్ ఇంజనీర్, ఓలాలో వర్క్ చేస్తారు, బెంగళూరా? ఓకే, మీరు వెళ్ళిపోతారా నెక్స్ట్? వెయిటింగా? మీ అమ్మ వాళ్ళు ఏ ఊరు? ఈ ఊరు భీమవరం. అది అత్తమ్మ వాళ్ళది విజయవాడ. ఓకే ఓకే, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఓకే, ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? కొరియన్ డ్రామాస్ చూస్తుంటాను. కొరియన్ డ్రామాస్, సూపర్. కొరియన్ డ్రామాస్ పేరు చెప్పండి. ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే, వెల్కమ్ టు సామ్దార్. ఓకే, సూపర్. ఇంకా వీళ్ళతో మాట్లాడలేము అబ్బా, మాట్లాడితే బెక్స్ జోహానో అంటారు. ఓకే, వంటలు వచ్చా మీకు? లేదు. మీ హస్బెండ్కి వచ్చా? ఆయనకు. ఎవరో ఒకరికి రావాలి కదా. ఆయనకు వచ్చు. వచ్చా? నేర్చుకుంటారా మీరు కూడా? అక్కడికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ మహిమ. ఓకే, ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? నోవెల్స్ చదువుతుంటాను. ఓకే, అంటే ఏ టైప్? ఫిక్షనల్ కానీ యాక్షన్ కానీ. నోవెల్స్ ఏంటంటే మీరు ఒక ట్రాన్స్ లో ఉన్నట్టున్నారు. అంటే నేను ఇంకా 25 కదా, ఇంకా జెన్జీ మోడ్ లో ఉన్నా. వీళ్ళంతా ఆంటీస్, వీళ్ళంతా అత్తలు నాకు. ఓకే, ఒక అబ్బాయి పడితే ఒక అమ్మాయి పడితే ఇంకా మనం అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు ప్రశాంతి. ప్రశాంతి గారు,
ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు ఇందాక నుంచి. అందరూ అల్లరి చేస్తున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు ఎందుకు అనుకున్నాను. అసలు ప్రశాంతంగా ఉన్నాను. ఉన్నారా? అప్రశాంతి. మీ ఫ్రెండ్ అండి? మా ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్. చిన్ననాటి ఫ్రెండా? ఓకే. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్? మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము ఫ్రెండ్సే. ఒక 10 members ఉన్నాం. ఓకే. 10 members అంటే ఇప్పుడు రాలేదు, వాళ్ళు కొంచెం హైదరాబాద్ లో అలా మేకప్స్ లో ఉంటది. ఇలా అందరూ ఒక్కొక్క పనిలో ఉన్నారు. మేమిద్దరం. పుట్టిల్లు ఇక్కడేనా? పుట్టిల్లు ఇక్కడే. అత్తవారిల్లు? అత్తవారిది కూడా ఇక్కడే, భీమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. దగ్గరగానే చూసుకున్నా. దగ్గరగానే ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే చిన్నప్పటి నుంచి కూడా. అచ్చా, ఓకే ఓకే. మీరేం చేస్తూ ఉంటారు? నేను అకౌంట్స్ చేస్తాను. అకౌంట్స్ చేస్తారా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మాకు ట్రాక్టర్స్, కుక్లెన్స్ ఉన్నాయి. ఓకే ఓకే. అవి చేస్తారు. పిల్లలు? ఒక బాబు. తను ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు. 3rd class. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో యూనో కార్డ్స్ ఆడుకుంటాం ఫ్రెండ్స్ అందరం. కార్డ్స్ ఆడుకుంటారంట ఎక్కువగా గ్యాదరింగ్. యూనో కార్డ్స్ ఆడతారా? గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. బాగుంటది ఇక్కడే. అవునా? మౌని వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఓకే. ఇంకా మీ ఫ్రెండ్ గురించి ఏమైనా చెప్పండి. చిన్నప్పటి నుంచి ఇద్దరం చాలా కొట్టుకునే వాళ్ళం బాగా. మేమిద్దరం ఓకే అయ్యాక మా పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారు అన్నమాట బాగా. ఇద్దరు ఫైట్స్. ఇద్దరు వాళ్ళు అంతే, ఇద్దరు ఒకటే ఏజ్. ఇద్దరు అబ్బాయిలే కదా? ఇద్దరు అబ్బాయిలే. ఓకే. పూజలు చేస్తూ ఉంటారండి మీరు? చేస్తామండి. ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు? అంటే మాకు ఇక్కడ మేము ఇంట్లో చేసుకునే కన్నా మాకు వీధిలో ఫ్రెండ్స్ అందరం అదే వినాయక చవితి, దసరా, ఇంకా అన్ని మాట. మౌళ్ళమ్మ జాతర కూడా. వినాయక చవితి అనగానే ఇంకా అబ్బాయిలు గుర్తొస్తారు. అబ్బాయిలు దేవుణ్ణి నిలబెట్టడం, లేకపోతే డాన్స్ వేయడం అని చెప్పి. మీరు అమ్మాయిలు కూడా? మేము కూడా వెళ్ళిపోతాం. నిమజ్జనానికి కూడా వెళ్తాం. నిమజ్జనానికి కూడా వెళ్తారా? వెళ్తాం. సూపర్. మేమే కాదు, మా అత్తయ్యలు, మా పెన్నెలు, వీళ్ళు కూడా అందరూ వస్తారు. అవునా? సూపర్ అండి. అసలు వినాయక చవితి అనగానే ఆ ఒక్క రోజు, నిమజ్జనం రోజు అబ్బాయిగా పుడితే బాగుండబ్బా అనిపిస్తుంది. లేకపోతే ఏదైనా ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు అబ్బా అబ్బాయితో పుడితే బాగుంది అనిపిస్తుంది. మీరు దాన్ని లిమిట్ క్రాస్ అయిపోయింది. మాకు పేరెంట్స్ వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్. వాళ్ళు కూడా మాకు బాగా ఇచ్చేస్తూ ఉంటారు మమ్మల్ని. వాళ్ళతో మీరు కలిసిపోతారు. బాగా ఎంజాయ్ చేస్తాం ఏదొచ్చినా, ఫెస్టివల్స్ ఏంటి ఏదైనా. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి. ఓకే. పరిచయాలు అయితే అయిపోయినాయి. చెప్పండి, ఎవరు డెకరేట్ చేశారు? మీరే డెకరేట్ చేశారా? నేను, మా సిస్టర్, మా పిన్ని. ఓకే. మొత్తం 2 పిన్నిలు, మా సిస్టర్, నేను అందరూ కలిసి డెకరేట్ చేశారు. తల చేశారు. అంటే సడన్ గా ప్లాన్ కదా ఇది. కొంచెం గజిబిజిగా గందరగోళంగా ఉంటే చాలా స్పీడ్ గా అయింది. అవునా? అలాంటప్పుడే బాగా వస్తుంది. ప్రసాదాలు ఏమేమి చేస్తూ ఉంటారు మీరు? చక్కెర పొంగల్ చేస్తాం, పులిహార, బూర్లు. ఓకే. ఎక్కువ పులిహార కంపల్సరీ. మా అబ్బాయికి పులిహార అంటే ఇష్టం. అవునా? వీక్లీ 1 సాటర్డే కంపల్సరీ స్కూల్కి పులిహార పెట్టాల్సిందే. ఎవరైనా ఈ జనరేషన్ కిడ్స్ బిర్యానీ అడుగుతారు, లేకపోతే పలావ్ అడుగుతారు. ఆపోజిట్. అవునా? బాగా పులిహార కంపల్సరీ కావాలి. సాటర్డే అయితే ఈరోజు సాటర్డే పులిహార చేసావా? పులిహార ఈజీ కదండి. చింతపండుతోనే చేయాలి మళ్ళీ. ఓకే ఓకే. మళ్ళీ 1 month కి మా మేనత్త ఉడకబెట్టిస్తారు పేస్ట్. లేకపోతే నేను చేసి స్టోర్ చేసుకుని ఉంచుకుంటాం మా వాడి కోసం. అంత ఇష్టం. అవునా? సూపర్. ఈ రోజు ప్రసాదంలో అది ఉంది. మా వాడికి కొంచెం పండగ. స్కూల్ నుంచి వచ్చాక పెడతారైతే? ఖచ్చితంగా. ఓకే. మరి పూజ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సాంగ్ పాడతారా? పాడతారు మా పిన్ని, మా సిస్టర్. అవునా? సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమార విబింబముగా, నుదుట కుంకుమార విబింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరియగా, కాంచనహారము గళమున మెరియగా, పీతాంబరములు శోభలు నిండు, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. జనకరాజుని ముద్దుల కొమరి నిండుగా కరముల బంగారు గాజులు, నిండుగా కరముల బంగారు గాజులు, ముద్దులొలుకు పాదంబుల మువ్వలు, ముద్దులొలుకు పాదంబుల మువ్వలు, గలగలగలమని సవ్వడి చేయగా, గలగలగలమని సవ్వడి చేయగా, సౌభాగ్యవతుల సేవలు నంద, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. సిరి సంపదల కొనకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ. దీర్ఘ సుమంగళి వరములనీయవే. దీర్ఘ సుమంగళి వరములనీయవే. లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా. అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా. పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం. శ్రీ
అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. జయమానిక గారు, ఈరోజు మీ ఇంటి వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర. థ్యాంక్ యూ సో మచ్. షాపింగ్ చేస్తూ ఉంటారండి మీరు? చేస్తూ ఉంటాను. కాంచీపురంలో చేస్తూ ఉంటారా? ఖచ్చితంగా కాంచీపురం వరమహాలక్ష్మిలో చేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అవునా? దీంతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి తరపు నుంచి ఒక 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అయితే. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇక్కడ ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ భీమవరంలోనే కాకుండా కొత్తగా తాడేపల్లిగూడెంలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇదండి జయమోనిక గారింట్లో శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి ఎపిసోడ్. మరొక కొత్త ఎపిసోడ్తో మరొకరింట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.